ఫంక్షన్స్ వచ్చింది. ఫంక్షన్స్‌కి బదులు ఏమొచ్చింది మనకి యారో ఫంక్షన్స్. ఎందుకొచ్చింది? సింటాక్స్ అనేది సింపుల్ చేయడానికి ఎ6 విజువల్స్‌లో దే హావ్ ఇంట్రొడ్యూస్డ్. ఎందుకు? సింప్లిఫై చేయటానికి, మీకు రీడబుల్‌గా ఉండడానికి కోడ్. ద సేమ్ వే ఏంటి అనంటే మనకిక్కడ కూడా అసింక్ అవైట్‌లో కూడా ఇది ఒక క్లీనర్ సింటాక్స్ అనమాట మనకి. ఇంకా సింప్లిఫై చేస్తాం. ఇలా స్టెప్ 1 డాట్ దెన్ అలా కాకుండా సింపుల్‌గా అసింక్ అవైట్ అనే ఒక 2 అసింక్ అంటే అసింక్రోనస్ అనమాట. అవైట్ అంటే వెయిట్ చేయి. అని ఒక 2 కీవర్డ్స్ ద్వారా మనం డిజైన్ చేశారనమాట దీన్ని. సో, ఈ మెథడ్‌ని అసింక్ అవైట్. ఓకే. సో, ఇలా ఇది అసింక్ అవైట్. ఈ అసింక్ అవైట్‌కి మనం ఒక సింటాక్స్ రాద్దాం. అలానే ఆ సింటాక్స్‌తో పాటు వాట్ ఈస్ అసింక్ అవైట్ అనేది కూడా చెప్తా. అసింక్ అవైట్ ఈస్ ఎ క్లీనర్ సింటాక్స్ ఫర్ హ్యాండిలింగ్ అసింక్రోనస్ కోడ్. బట్ ఇది చూడటానికి మాత్రం మీకు సింక్రోనస్ లానే ఉంటది. అంటే ఏంటంటే స్టెప్ బై స్టెప్, లైన్ బై లైన్ రాసినట్టే ఉంటది. సింక్రోనస్ కోడ్‌లో మనం రాసినట్టే ఉంటది. బట్ అది అసింక్రోనస్ కోడ్. అదేంటి అలా చెప్తున్నారు అనంటే, సో, ఐ విల్ ఎక్స్‌ప్లెయిన్ విత్ కోడ్. యూ విల్ గెట్ టు అండర్‌స్టాండ్. అంటే ఏంటి మనం ఎగ్జాక్ట్‌లీ అనేది. మనం కోడ్‌లో చూద్దాం. సో, నిన్న మనం ఏం చెప్పుకున్నాం నిన్న? ఇలా ఒక 4 ఫంక్షన్స్ ఉన్నాయి. ఐ హావ్ 4 ఫంక్షన్స్. అవన్నీ ప్రామిసెస్ ఫంక్షన్స్. ఈ ప్రామిస్ ఫంక్షన్స్ అన్నీ ఒక ప్రామిస్ చైన్ క్రియేట్ చేసి, ఒకదాని తర్వాత ఒకటి మనం ఇలా ఎగ్జిక్యూట్ చేస్తామనమాట. అంటే ఏంటి? స్టెప్ 1 ఫస్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత స్టెప్ 2 ఎగ్జిక్యూట్ అవుతుంది. స్టెప్ 3 ఎగ్జిక్యూట్ అవుతుంది. స్టెప్ 4 ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ స్టెప్ 1లో ఏముంది? ఒక 1 సెకండ్ తర్వాత స్టెప్ 1 కంప్లీట్ అవ్వాలి. ఇక్కడ స్టెప్ 2లో ఏముంది? 1 సెకండ్ తర్వాత స్టెప్ 2 కంప్లీట్ అవ్వాలి. అలా 1 బై 1, 1 సెకండ్, 1 సెకండ్, 1 సెకండ్ గ్యాప్‌లో ఈ 4 అనేవి మనకి ప్రింట్ అయిపోతాయి. ఇన్ ప్రామిస్. అలానే ఇక్కడ అసింక్ అవైట్‌లో కూడా మనకి ఏంటి అనంటే అసింక్ అవైట్‌లో ఈ అసింక్ అవైట్ మనం సేమ్ ఇప్పుడు ఎలా అయితే యూజ్ చేస్తామో అలానే యూజ్ చేస్తాం. నేను కొంచెం చేంజ్ చేస్తా మీకు. ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర ఒక ఫంక్షన్ ఉంది. ఓకే. నేను ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తా. కాన్స్ట్ ఒక యారో ఫంక్షన్ క్రియేట్ చేస్తా. కాన్స్ట్ ఫెచ్ డేటా. సో, ఇది ఒక ప్రామిస్‌లోనే క్రియేట్ చేద్దాం మనం. సో, మనం ఒక ప్రామిస్‌లో క్రియేట్ చేసి సో, దాన్ని ఒక ప్రామిస్‌లో క్రియేట్ చేసుకొనే మనం తర్వాత దానికి అసింక్ అవైట్ క్రియేట్ చేద్దాం. సో, మీరు కన్‌ఫ్యూజ్ అవ్వద్దు. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో, ఫస్ట్ నేను ఒక యారో ఫంక్షన్ తీసుకున్నా. ఈ యారో ఫంక్షన్‌లో ప్రామిస్ రాయాలి. ప్రామిస్ ఎప్పుడు రిటర్న్ చేస్తాం మనం. ఒక న్యూ ప్రామిస్‌ని మనం క్రియేట్ చేస్తాం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో, ఇక్కడ ఈ లోపల మనం ఏం చేస్తాం? ఇంకొక కాల్ బ్యాక్ ఫంక్షన్ లోపల సో, మనం ఇక్కడ రిజాల్వ్ అండ్ రిజెక్ట్ ఉంటది. ప్రెజెంట్ నేను రిజెక్ట్ గురించి చెప్పట్లేదు. ఓన్లీ రిజాల్వే చూద్దాం మనం. సో, ఈ రిజాల్వ్ లోపల సో, వి విల్ గివ్ ఒక ఫంక్షన్ ఇస్తున్నా నేను. సెట్ టైమ్‌ఔట్ అనే ఫంక్షన్. సేమ్ నిన్న ఇది మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. అదే నేను మళ్ళీ చెప్తున్నా. సో, పైనున్నది యుటిలైజ్ చేసుకోవచ్చు మనం. బట్ ఏంటంటే మీకు ఇంకొకసారి రిజాల్వ్. సో, ఈ రిజాల్వ్‌లో నేనేంటంటే సమ్ డేటా కమింగ్ అని ఇస్తున్నా నేను. ఓకే. డేటా కమింగ్. ఈ ఫెచ్ డేటా లోపల ఇక్కడ ఇన్‌స్టెడ్ ఆఫ్ హావింగ్ హియర్ నేనేం చేస్తానంటే ఐ విల్ క్రియేట్ వన్ మోర్ ఫైల్. async await .js. ఓకే. సో, ఎందుకు ఇలా ఇచ్చానంటే ఇదంతా నాకు ప్రింట్ అవ్వాల్సిన అవసరం లేదు. సో, ఇక్కడ నేను async await.js. ఓకే. సో, నౌ ఐ విల్ చూస్ go live and inspect console. ఏముండదు. ఎందుకనంటే ఇంకా మనం ఏం రాయలేదు. జస్ట్ డేటా కమింగ్ అని ఇలా ఒకటి మనం తీసుకున్నాను. సో, ఇప్పుడు నేనేం చేయాలి ఇక్కడ? ఇది ఎన్ని సెకండ్స్ తర్వాత? ఒక 2 సెకండ్స్ తర్వాత నాకు ప్రింట్ అవ్వాలి. 2000 అని ఎందుకు ఇచ్చాడు అనంటే సో, ఇది మిల్లీ సెకండ్స్ అనమాట. 2000 మిల్లీ సెకండ్స్. మనం దీన్ని 2 సెకండ్స్ అంటాం. ఓకే. ఎప్పుడైనా సరే మనం ఐదర్ రియాక్ట్ ఆర్ జావా స్క్రిప్ట్‌ని మిల్లీ సెకండ్స్‌లోనే ఇవ్వాలి మనం.
సెకండ్స్‌లో అయిపోయాం. డైరెక్ట్‌గా 1 సెకండ్, 2 సెకండ్ అలా ఇవ్వము. 2000, 3000, 1000, 1000 అంటే 1 సెకండ్. ఓకే. సో, ఇక్కడ నేనిప్పుడు దీన్ని ఏం చేస్తాను అనంటే వెయిట్ చేస్తాననమాట. వెయిట్ చేపిచ్చి ప్రింట్ చేస్తా. అంటే ఈ ఫెచ్ డేటా అనే ఒక ఫంక్షన్‌ని నేను వెయిట్ చేపిచ్చేన తర్వాతనే ప్రింట్ చేస్తా. చూడండి ఏమవుతుంది అనేది ఇక్కడ. సో, లెట్స్ టేక్ వన్ మోర్ ఫంక్షన్. ఇక్కడ నేనేం చేస్తానంటే అసింక్ అబైట్ ఫంక్షన్ తీసుకుంటా. ఇదేంటిది? ఇది ప్రామిస్ ఫంక్షన్ ఇది. జాగ్రత్తగా చూడండి. 2 ఫంక్షనాలిటీ ఒకటే. బట్ సింప్లిఫయింగ్ ఎలా ఉంటదనేది మీరిక్కడ అబ్జర్వ్ చేయాలి మీరు. సో, నెక్స్ట్ నేను ఇంకోటి ఏం చేస్తున్నా అసింక్ ఫంక్షన్ తీసుకుంటున్నా. అసింక్ ఫంక్షన్‌ని మనం ఐదర్ యారో ఫంక్షన్‌లో రాయొచ్చు మీరు, లేదా నార్మల్ ఫంక్షన్‌లో రాయొచ్చు. ఫస్ట్ నేను నార్మల్ ఫంక్షన్ రాస్తాను. తర్వాత యారో ఫంక్షన్ రాస్తా. మీకు ఒకవేళ సింటాక్స్ గుర్తు రాకపోతే ఇలా అసింక్ అని రాసినప్పుడు చూడండి ఇక్కడ ఉంది. అసింక్, యారో ఫంక్షన్, అసింక్ ఫంక్షన్. మీరు ఇలా కూడా యూజ్ చేయొచ్చు. బట్ ఇనీషియల్‌గా డోంట్ యూజ్ షార్ట్ కట్స్. మీరెప్పుడు సరే ఇనీషియల్‌గా లెర్నింగ్ స్టేజ్‌లో ఉండేటప్పుడు ట్రై టు యాడ్ మాన్యువల్లీ. మీరు రాయటానికే ట్రై చేయండి. ఇక్కడ అసింక్ ఫంక్షన్ అని ఇస్తే నాకు డైరెక్ట్‌గా వచ్చేస్తది. బట్ నేను మాన్యువల్‌గా మీకు ఇస్తా. ఫస్ట్ ఫంక్షన్ ఎలా రాస్తాం మనం నార్మల్‌గా? అది ఫస్ట్ ఫంక్షన్ చూపిస్తానండి. ఫంక్షన్ అని రాస్తాం కదా! ఫంక్షన్ నేమ్ ఉంటది. ఏదైతే అది సమ్ గెట్ డేటా అని ఒక ఫంక్షన్ తీసుకుంటున్నా నేను. ఈ ఫంక్షన్ లోపల సో, ఐ విల్ గివ్ సమ్ కన్సోల్ లాగా ఇస్తున్నా నేను. కన్సోల్‌లో సో, ఫెచ్చింగ్ ఇలా ఇస్తున్నా. ఇక్కడ నేను దీన్ని కాల్ చేయాలి. సో, ఇప్పుడు ప్రింట్ అవ్వాలంటే కాల్ చేయాలి కదా! గెట్ డేటా అని కాల్ చేస్తున్నా. సేవ్. సో, ఫెచ్చింగ్ డేటా అనేది ఫెచ్ అవుతుంది. సో, ఇప్పుడు నేను దీనికి అసింక్ అబైట్‌ని యాడ్ చేద్దాం అనుకుంటున్నా. దీన్ని కాల్ చేసి ఇక్కడ అసింక్ అబైట్ ఎక్కడ రావాలనంటే ఇక్కడ ఫంక్షన్‌కి ముందు అసింక్ అని పెడతాం. ఎప్పుడైతే మీరు అసింక్ అని పెట్టారో తర్వాత లోపల కూడా అబైట్ అనేది యూజ్ చేయాలి. గుర్తుపెట్టుకోండి బాగా. సో, మనం ఇక్కడ అసింక్ అని వాడాము అనంటే అబైట్ కూడా రావాలి లోపల. అంటే మీరు అసింక్రోనస్ ఫంక్షన్‌ని క్రియేట్ చేశారు. కాబట్టి మీరు లోపల కూడా ఏంటంటే ఒక అవైట్ అనే ఒక కీవర్డ్‌ని యూజ్ చేసి ఏదో ఒక ఫంక్షన్‌ని వెయిట్ చేపిచ్చాలి మీరు. నేను ఇక్కడ ఏం చేస్తానంటే కాన్స్ట్ సమ్ డేటా అని ఏదో ఒకటి తీసుకుంటా. సో, ఈ డేటా లోపల ఏదైతే ఉందో ఈ ఫెచ్ డేటా ఫంక్షన్‌ని కాల్ చేస్తా. అంటే ఇదేముంది డేటా కమింగ్ అనేది ప్రింట్ అవుతుంది. అది ఇక్కడ నాకు ప్రింట్ అవ్వాలంటే ఏం చేయాలి మనం? ఈ ఫంక్షన్‌ని కాల్ చేయాలి. ఈ ఫంక్షన్‌ని ఎలా కాల్ చేస్తాం మనం? ఫెచ్ డేటా అని ఇలా కాల్ చేసి సో, ఇక్కడ ఇప్పుడు మనం ఈ ఫెచ్ డేటా అనేది కాల్ చేసిన తర్వాత దీన్ని అవైట్ చేయాలి. అంటే వెయిట్ చేపిచ్చాలి. వెయిట్ చేయించకపోతే ఏమవుతదనేది కూడా చూద్దాం. ఇక్కడ కన్సోల్‌లో డేటా. సో, ఇప్పుడు నార్మల్‌గా నేను ఇట్లా తీసేస్తా నేనిది. ఓకే. సో, జస్ట్ ఒక ఫంక్షన్‌నే తీసుకుందాం ఫస్ట్. ఏం జరుగుతుందనేది. చూడండి ప్రామిస్ అనేది పెండింగ్‌లో ఉంది ఇక్కడ. అర్థమవుతుందా? ఇక్కడ మీకు పెండింగ్ స్టేట్‌లో పడిపోయింది. సో, దీనిదేంటంటే ప్రింట్ అవ్వదు. ఇది మీకు ఎప్పటికి ప్రింట్ అవ్వదు ఇది ఇలా ఉంటే. సో, ఎప్పుడైనా సరే ఒకటి ఇలా ఉంది అనంటే దాన్ని మనం ఒకదాని తర్వాత ఒకటి ప్రింట్ చేయాల్సిందే. సో, దానికి అసింక్రోనస్ అంటే ఇక్కడ ఎప్పుడు మనం 2 సెకండ్స్ వెయిట్ చేపిస్తున్నాం. సో, ఇప్పుడు నేనేం చేస్తున్నా అసింక్ అండ్ దెన్ ఇక్కడ అవైట్. ఫంక్షన్‌కి ముందు అవైట్ చేపిచ్చాలి. ఇక్కడ ఫంక్షన్ ముందే కదా మనం అసింక్ అని రాస్తున్నాం. సేమ్ అలానే ఇక్కడ అవైట్ ఫంక్షన్‌కి ముందు అవైట్. సేవ్ చేస్తున్నా. ఇప్పుడు చూద్దాం. చూడండి ఫస్ట్ ఫెచ్చింగ్ డేటా వచ్చింది. తర్వాత డేటా కమింగ్. అంటే ఫస్ట్ ఫెచ్చింగ్ డేటా తర్వాత డేటా కమింగ్ 2 సెకండ్స్ తర్వాత. ఇక్కడ అవైట్ చేపిచ్చిందనమాట. అవైట్ చేపిచ్చిన తర్వాత అది ప్రింట్ అయింది. ఓకే. నెక్స్ట్ ఒకటి కన్సోల్ లాగ్ తీసుకుంటా. కంప్లీటెడ్ అని ఇలా ఇస్తున్నాం. జస్ట్ సేవ్. సో, ఫస్ట్ ఫెచ్చింగ్ డేటా కమింగ్ కంప్లీటెడ్. అలా ప్రింట్ అయిపోతదనమాట. 1 బై 1. అంటే ఇది వెయిట్ చేపిస్తది. 2 సెకండ్స్ నార్మల్‌గా ఏమవ్వాలి ఇది ప్రింట్ అయిపోవాలి 2 సెకండ్స్. కానీ ఇక్కడ అవైట్ అని రాసాం. అవైట్ అని ఎప్పుడైతే ఫెచ్ డేటా అని రాసామో ఇది ఎప్పుడైతే ఈ డేటా కమింగ్ వస్తదో అప్పుడు దాకా దీన్ని మనం వెయిట్ చేపిస్తున్నాం. నువ్వు ఆగు. ఇక్కడ ఒక ఫంక్షన్ ఉంది. అది ఏదో సమ్ ఫంక్షన్ చేస్తుంది లోపల సమ్ వర్క్ చేస్తుంది. అది కంప్లీట్ అయినాకే నేను నెక్స్ట్ దాన్ని నీకు ఇచ్చేస్తాను. పాస్ చేస్తాను అనేది ఇక్కడ రాస్తున్నాం అన్నమాట మనం.
అర్థమవుతుందా? సింపుల్‌గా ఏం లేదు. ఇది కూడా ఒక ఫంక్షనే. మనం ఇక్కడ సింపుల్‌గా ఏం చేసాం, ఒక ఫంక్షన్‌లో ఇంకో ఫంక్షన్ రాసినప్పుడు ఇక్కడ అసింక్ అని పెట్టాం ఫంక్షన్‌కి ముందు. అండ్ ఇక్కడ ఫంక్షన్‌కి ముందు అవైట్ పెట్టాం. ఈ ఫంక్షన్ ఇక్కడి నుంచి కాల్ చేస్తాం. అర్థమవుతుందా మీకు? ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఈ లోపల ఏదైతే ఉందో, ఈ ఫంక్షన్ లోపల ఏదైతే ఆపరేషన్ ఉందో అది జరుగుతది. అది ఏదైనా అవ్వచ్చు. ఇక్కడ జస్ట్ సింపుల్‌గా మనం కన్సోల్ లాగ్స్ తీసుకున్నాం అంతే. క్లియరా? అసింకా? ఏమన్నా డౌట్ ఉందా? సార్ ఇక్కడ మనది ఫెచ్ డేటా అనే దాని లోపల మనం ప్రామిస్ అనే ఫంక్షన్ రాసినాం కాబట్టి అది పెండింగ్ అనే స్టేట్ లోకి వెళ్ళిపోయింది. నార్మల్ ఫంక్షన్ అయితే వచ్చేస్తది. అవును. నార్మల్ ఫంక్షన్ అయితే వచ్చేస్తది. ప్రామిస్ ఫంక్షన్ దీని లోపల యూజ్ చేసాం కాబట్టి మనం అసింక్ అవైట్ అనేది కంపల్సరీ యూజ్ చేయాలి. రాయాలి అసింక్ ఓకే. అవైట్. ఇంకా మీరు ఫ్యూచర్‌లో ఏంటి అనంటే ఇన్ ఫ్యూచర్ ఇన్ రియాక్ట్ ఆర్ ఇన్ జావాస్క్రిప్ట్ కోడ్ ఎప్పుడైనా రాసేటప్పుడు మీరు నార్మల్ ఫంక్షన్స్ ఇంక మర్చిపోవాలి ఇంకా. అంటే మర్చిపోవడం ఇన్ ద సెన్స్ నార్మల్ ఫంక్షన్స్ ఎంత తక్కువ యూజ్ చేస్తే అంత మంచిది. ఎందుకు అనంటే అసింక్ అవైట్ ద్వారా అంటే 1 అవర్ ఇప్పుడు నార్మల్ సింపుల్ ఫంక్షన్ అనుకోండి. అంటే మీకు లోపల ఒక ఫంక్షన్ లోపల ఇంకొక ఫంక్షన్‌ని మీరు కాల్ చేయాల్సినంత అవసరం రాలేదు అంటే సింపుల్‌గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది నార్మల్ ఫంక్షన్, నార్మల్ యారో ఫంక్షన్‌ని యూ కెన్ రైట్. బట్ ఎప్పుడైతే ఒక ఫంక్షన్ లోపల ఇంకొక ఫంక్షన్‌ని కాల్ చేయాల్సొస్తదో దెన్ యూ కెన్ యుటిలైజ్ అసింక్ అవైట్. అది సింపుల్‌గా మీరు బ్లైండ్‌గా ఎందుకనంటే మీరు ఈ ఫంక్షన్ అయ్యేదాకా వెయిట్ చేపిచ్చాలి కాబట్టి మనం అసింక్ అవైట్సే యూజ్ చేస్తాం ఇన్ ఫ్యూచర్ గూడా. అంత పాపులర్ అసింక్ అవైట్ అనేది. ఓకే. అలానే ఇందులో అసింక్ అవైట్‌లోనే మనం సేమ్ ఫంక్షన్‌ని వీ కెన్ రైట్ ఇన్ ఏ యారో ఫంక్షన్. ఏం చేయాలి అనంటే ఫస్ట్ కాన్స్ట్ గెట్ డేటా సమ్ యారో అని రాస్తున్నాను నేను. యారో ఫంక్షన్ కాబట్టి. సో, యారో ఫంక్షన్ మీరు నార్మల్‌గా ఇలా రాస్తారు కదా! యారో ఫంక్షన్. సో, ఇక్కడ మనం రాయాలి అసింక్ అంతే. సింపుల్. ఏం లేదు. అసింక్ అని రాస్తాం. మిగతాదంతా సేమ్ ఏం లేదు. ఏదుందో అది రాసేస్తాం. ఓకే. సేమ్. ఏం లేదు. డిఫరెన్స్ ఏం లేదు. సింపుల్‌గా మీరేంటంటే ఈ గెట్ డేటాకి బదులు ఈ ఫంక్షన్‌కి బదులు యారో ఫంక్షన్ రాస్తే ఇలా రాస్తాం మనం. ఇది మనం యుటిలైజ్ చేస్తాము ఇన్ రియాక్ట్ ఆల్సో. సో, వి విల్ యూజ్ దిస్ వన్. సో, ఇది వస్తది మీకు నేను మళ్ళీ దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయను. కాకపోతే మనం యూజ్ చేస్తాం. సో, అందుకే ప్రాక్టీస్ చేయండి దీని గురించి. అండ్ ఇంకొకటి ఏంటి అనంటే మనకి సేమ్ వే మనం ఈ చైనింగ్ ఉంది కదా! ప్రామిస్ చైనింగ్ ఇక్కడ ఉంది కదా! సింక్ అవైట్ దగ్గర. ఇక్కడ ఏం చేస్తామంటే మనం అవైట్లు పెట్టేసుకుంటాం అంతే. ఈ డాట్ దెన్ బదులు ఇక్కడ అవైట్ స్టెప్ 2, అవైట్ స్టెప్ 3, అవైట్ పెడితే ఏమవుతది మీకు ఆల్రెడీ తెలుసు. ఫంక్షన్స్ అన్నీ రాసేసి అవైట్ అంటే ఇది వెయిట్ చేస్తది. స్టెప్ 2 కంప్లీట్ అంత వరకు వెయిట్ చేస్తది. స్టెప్ 2 కంప్లీట్ అయిన తర్వాత స్టెప్ 3 పెడతాం. సో, ఇక్కడ జస్ట్ సింపుల్‌గా నేను చూపిస్తాను. ఈ ప్రామిస్ చైనింగ్‌కి బదులు ఎలా రాస్తామనేది. ఒక ఫంక్షన్ తీసుకుంటా. అసింక్ ఫంక్షన్ తీసుకుంటా. అసింక్ అసింక్ ఫంక్షన్ ఆల్ స్టెప్స్ అని తీసుకుంటా నేను. ఆల్ స్టెప్స్ అని ఒక ఫంక్షన్ తీసుకుంటా. సో, ఈ ఫంక్షన్ లోపల దిస్ ఈజ్ నాట్ యారో ఫంక్షన్. ఆల్ స్టెప్స్ ఇక్కడ ఈ ఆల్ స్టెప్స్ దగ్గర మనం లోపల అవైట్ అని పెడతాం. అవైట్ స్టెప్ 1 ఒక్కొక్కటి ఇంగా. సింపుల్‌గా ఉంటదనమాట. అందుకే ఈ కోడింగ్ అనేది సింప్లిఫై చేసేసారు. నెక్స్ట్ వెయిట్ స్టెప్ 2 చూడండి ఇది ఎంత సింపుల్‌గా ఉంది మనకిది రాయటానికి కూడా. సో, అవైట్ స్టెప్ 3 ఇలా రాసుకుంటూ వెళ్ళిపోతాం అనమాట ఎన్ని ఉంటే అన్ని. సో, లాస్ట్‌లో కన్సోల్ లాగ్ కావాలంటే కన్సోల్ లాగ్ చేసుకుంటాం. ఏమని ఆల్ స్టెప్స్ కంప్లీటెడ్ ఇలా రాసేసుకుంటాం. అర్థమవుతుందా? ఇది ఏంటంటే అసింక్ ఫంక్షన్. అసింక్ అవైట్ ఫంక్షన్ అంటారు దీన్ని. సో, మాక్సిమం అసింక్ అవైట్ ఫంక్షన్స్‌లో మనం ఎర్రర్స్‌ని కూడా హ్యాండిల్ చేయొచ్చు. అర్థమవుతుందా? ఎర్రర్స్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ అది డేటా ఫెచ్ అయిందంటే ఓకే. మనం డేటా ఫెచ్ అయింది. ఏ డేటా అయితే ఫెచ్ అవుతదో ఆ డేటా. బట్ ఆ డేటా ఫెచ్ కాలేదు. అప్పుడేం చేయాలి మనం? ఈ డేటా అనేది ఫెచ్ కాలేదు. సమ్ ఎర్రర్ ఉంది. అప్పుడు మనం ట్రై క్యాచ్ బ్లాక్‌ని వాడతామనమాట. ఈ అసింక్ అవైట్ లోపలే మనకేం చేస్తామంటే ట్రై క్యాచ్ బ్లాక్ అంటే ఇప్పుడు ఇది ఉంది ఇక్కడ మనకి
నైదర్ హియర్ ఆర్ హియర్. ఇక్కడ నేనేం చేస్తానంటే గెట్ డేటా యారోనే యూజ్ చేద్దాం. యారో ఫంక్షన్ని. ఈ యారో ఫంక్షన్ లోపల ఫెచ్చింగ్ డేటా వస్తుంది, డేటా వర్క్ అవుతుంది గెట్ డేటా యారో అనేది. ఇప్పుడు ఇది యూటిలైజ్ చేయట్లేనండి, ఇది యూజ్ చేస్తాను. ఇక్కడ నేను ట్రై క్యాచ్ బ్లాక్ని వాడతా. ట్రై అని ఇలా కొట్టగానే ఇక్కడ మీకు వస్తుంది ట్రై క్యాచ్. బట్ మీరు ఇది యూజ్ చేయొచ్చు, లేదు అనుకుంటే మీరు మాన్యువల్గా రాయాలంటే ట్రై ఒక కర్లీ బ్రాసెస్ వాడి క్యాచ్ ఒక ఫంక్షన్ ఇలా తీసుకున్నాం మనం. సో దిస్ ఈజ్ యాక్చువల్లీ ట్రై క్యాచ్ బ్లాక్ అంటాం. ఓకే, సో ఈ ట్రై క్యాచ్ బ్లాక్ లోపల మనం రాయాలి. సో ఇది సంథింగ్ ఏదో ఒక నేమ్ ఇవ్వాలి, ఇది అప్పుడు ఇది పోతుంది. ఓకే, సో దిస్ ఈజ్ యాక్చువల్లీ ట్రై క్యాచ్ బ్లాక్ అంటారు. ఈ ట్రై క్యాచ్ బ్లాక్లోనే రాయాలి కోడ్ అంతా. మనం ఎలా రాయాలి? ట్రై అంటే మనకి సక్సెస్ అయ్యేవన్నమాట, రిజాల్వ్ అయ్యేవన్నీ మనం ఏదైతే రాస్తామో అవన్నీ ఇక్కడ రాసుకోవాలి. ఈ కోడ్ అంతా తీసుకొచ్చి ఇక్కడ రాయాలి. సో ఈ ఎర్రర్ లోపల ఏంటంటే మనం కన్సోల్ లాగ్ చేయొచ్చు, ఆర్ కన్సోల్ లాగ్ ఎర్రర్స్ కూడా రాయొచ్చు మనం. సో ఈ ఎర్రర్ మెసేజ్ ఇక్కడ ఏదైతే వస్తుంది, ఇది ఒక ఫంక్షన్ పారామీటర్ వస్తుంది ఇక్కడికి, ఈ క్యాచ్ బ్లాక్లోకి. ఆ ఎర్రర్ని మనం ఇక్కడ ప్రింట్ చేయొచ్చు. లేదా బై డిఫాల్ట్ మీరు ఒక స్ట్రింగ్లో ఒక మెథడ్, ఒక ఫామ్ ఏదో ఒకటి పంపించినా అది కూడా ప్రింట్ అవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ యాక్చువల్ అసింక్ అవైట్ ఫంక్షన్. ఇక్కడ చూడండి, ఇది ఎర్రర్ హ్యాండ్లింగ్ కూడా అవుతుంది అనమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఎర్రర్ ఉందనుకో, వైల్ ఫెచ్చింగ్ ది డేటా కానీ ఏదో సమ్ ప్రాబ్లమ్, సమ్ ఇష్యూ ఉంటే క్యాచ్ బ్లాక్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అర్థమైందా? ఇక్కడ సింపుల్గా ఇప్పుడు వెళ్ళాలి అని అంటే నేను ఏం చేస్తానంటే ఇక్కడ రిజాల్వ్ బదులు రిజెక్ట్ పెడతా. ఇక్కడ చూడండి ఏమవుతుంది. రిజెక్ట్ అనేది ఇక్కడ మనకి ఇది రిజెక్ట్ చేస్తున్నాం కదా మనం, దీన్ని ఇక్కడ రిజాల్వ్ చేయట్లా. సో ఇది ఒక ఎర్రర్ త్రో చేస్తున్నట్టే, మనకి డేటా అనేది కమింగ్ అవ్వట్లేదు. ఎర్రర్ వైల్ ఫెచ్చింగ్ ది డేటా. చూడండి ఇప్పుడు ఈ రిజెక్ట్ని మనం ఇక్కడ చేసాం కదా, క్యారెక్టర్ ఏం లేదు, రిజాల్వ్ దగ్గర రిజెక్ట్ పెట్టాను నేను, ఒక మెసేజ్ పంపిస్తున్నా. ఈ రిజెక్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే ట్రైలోకి వెళ్తుంది, క్యాచ్ బ్లాక్లోకి వెళ్ళిపోతుంది అనమాట. సేవ్ చేశాను నేను, ఫెచ్చింగ్ డేటా అవుతుంది, ఎర్రర్ వైల్ ఫెచ్చింగ్ డేటా. చూడండి ఎర్రర్ ఎలా వచ్చింది, సమ్ ఈ ఫంక్షన్లో ఇది ప్రాబ్లం ఉంది, ఏదో సమ్ ప్రాబ్లం ఉంది అని చెప్తుంది. అలా అర్థమైందా మీకు? క్లియరా? ట్రై క్యాచ్ బ్లాక్ మెథడ్, ట్రై లోపల ఇప్పుడు సక్సెస్ మెథడ్ ఉంటుంది, క్యాచ్లో ఏముంటుంది, ఫెయిల్యూర్ ఎర్రర్ మెసేజెస్ వస్తాయి. మళ్ళీ ఒకసారి చెప్తాను, ఇది చాలా ఇంపార్టెంట్. ఇది మనం నార్మల్ ఒక ఫంక్షన్ మీకు వస్తే అసింక్ అవైట్ ఫంక్షన్ వస్తుంది. మీరు నార్మల్ ఫంక్షన్ రాస్తే అసింక్ అవైట్ రాదు, గుర్తుపెట్టుకోండి. సో నార్మల్ ఫంక్షన్ రాసిన తర్వాత ఏం చేశాను నేను, యారో ఫంక్షన్ రాసిన తర్వాత దానికి ఈ పెరాన్సిస్కి ముందు అసింక్ పెట్టుకున్నా. అలానే ఏదైనా ఒక ఫంక్షన్ని ఇలా లోపల ఎన్ని ఫంక్షన్స్ రాస్తే అన్ని ఫంక్షన్స్ లోపల మనం ముందు అవైట్ పెడతాం. అంటే అది వెయిట్ చేస్తుంది, ఎంతసేపు అన్నా పట్టినాయి, అది 2 seconds పట్టినాయి, 3 seconds పట్టినాయి, అది వెయిట్ చేసి నెక్స్ట్ దానికి మాత్రం వెళ్తుంది అనమాట. చూడడానికి ఇది సింక్రోనస్ వేలో ఉంది, కానీ ఇది అసింక్రోనస్ కోడింగ్ అనమాట. చూడడానికి సింక్రోనస్, బట్ ఇది అసింక్రోనస్ కోడింగ్. ఎందుకు అసింక్రోనస్ వేలో ఇది ప్రింట్ అయిన తర్వాత అది ప్రింట్ అవ్వాలి, ఇది ప్రింట్ అయిన తర్వాత ఇది ప్రింట్ అవ్వాలి అని చెప్పి మనం ఇక్కడ చూపిస్తాం క్లియర్గా. సో ఇంకొకటి ఏంటంటే ట్రై క్యాచ్ బ్లాక్ మెథడ్. ట్రైలో మనకి ఇక్కడ నుంచి ఇదంతా ఒక బ్లాక్, ట్రై అనే బ్లాక్. ఈ ట్రై బ్లాక్లో మనకి ఏంటి, ఓన్లీ సక్సెస్ ఏదైతే ఉందో అదంతా రాస్తాం. ఈ క్యాచ్ బ్లాక్ లోపల ఏం రాస్తాం అని అంటే ఎర్రర్ సంబంధించి రాస్తాం. ఎగ్జాంపుల్ గురించి మనం రిజెక్ట్ ఇలా పంపించాము, మనకి ఎర్రర్ వస్తుంది వైల్ ఫెచ్చింగ్ ది డేటా అని. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మళ్ళీ రిజాల్వ్ రాశాను అనుకోండి, రిజాల్వ్ అని రాసి డేటా ఫెచ్చింగ్ కంప్లీటెడ్ అని రాశాను అనుకోండి, డేటా కమింగ్ సంథింగ్ అలా రాసేసాను అనుకోండి, అయిపోయింది. ఇక్కడ ఇష్యూ ఉంది, రిజాల్వ్. సేవ్. ఇప్పుడు చూడండి ఆ ఎర్రర్ రాదు, ఆ ఎర్రర్ పోతుంది. చూడండి డేటా కమింగ్ కంప్లీటెడ్ అయిపోయింది. ఓకే, ఎనీ డౌట్స్? ఇది చాలా ఇంపార్టెంట్, ఇది మీరు ప్రాక్టీస్ చేయండి. సో తర్వాత ఇంకొక నేను చెప్తాను, ఇంకొక చాలా ఇంపార్టెంట్ది ఇఫ్ ఎల్స్ కండిషన్. ఇంతే, ఇప్పుడు వరకు మనం ఏమేమి చూసామంటే
ప్రామిసెస్ చూసాం. కాల్ బ్యాక్ హెల్ గురించి చెప్పా. అది జస్ట్ మీకు ఇంటర్వ్యూ ఒక ఐడియా కోసం ఎలా ఏం చేయకూడదు అనే దాని మీద. అట్లానే ప్రామిసెస్ చూసాం మనం. ప్రామిసెస్‌లో మనకేంటి ప్రామిసెస్ గురించి ప్రామిసెస్ అనేవి కాల్ బ్యాక్ హెల్ అని మనం రిజాల్వ్ చేస్తాం. కాల్ బ్యాక్ హెల్‌లో ఏవైతే ఇష్యూస్ ఉన్నాయో అయన్నీ రిజాల్వ్ చేస్తాం బై యూజింగ్ ప్రామిస్ చైనింగ్. అలానే ఇప్పుడు మనకి సింపుల్ సింటాక్స్. ఇంక ప్రామిసెస్ యూజ్ చేయాల్సిన లేదు మనం. సో, మనం ఏంటంటే అసింక్ అవైట్‌ని యూజ్ చేసే మోస్ట్ ఫంక్షన్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు ఇంకా. ఓకే. అసింక్ అవైట్. ట్రై క్యాచ్ బ్లాక్ మెథడ్‌ని కూడా మనం వాడతాం. ఎప్పుడైనా ఎర్రర్‌ని హ్యాండిల్ చేయాలి. ఎర్రర్స్‌ని కూడా ప్రాపర్‌గా త్రో చేయాలి. అంటే అది ఏమైంది సక్సెస్ అయిందా? ఫెయిల్ అయిందో తెలీదు కదా! అందుకోసం ట్రై క్యాచ్ బ్లాక్ మెథడ్‌ని కూడా మనం యూజ్ చేస్తాం. ఓకే. దట్స్ ఇట్ ఫర్ మాక్సిమం ES6 ఫీచర్స్ అన్నీ మనం కవర్ చేసాం. ES6 ఫీచర్స్‌లో మ్యాప్, ఫైండ్, ఫిల్టర్, రెడ్యూస్ మీరు చూడాలి. అసింక్ అవైట్. సో, మ్యాక్స్ ఇంకొకటి ఉంది. టెర్నరీ ఆపరేటర్ ఉంది. అది ఆల్రెడీ ఒకటి కొంచెం చెప్పా. సో, బిఫోర్ టెర్నరీ ఆపరేటర్ మన ఇఫ్ ఎల్స్ కండిషన్ అనమాట. 9 టెర్నరీ ఆపరేటర్. సో, ఈ టెర్నరీ ఆపరేటర్ ఎందుకొచ్చింది అంటే కోడ్‌ని ఇది కూడా సింప్లిఫై చేయడానికి అంతే. ఏంటంటే కొంచెం మనం అడ్వాన్స్డ్ లెవెల్‌కి ఎప్పుడు ఎళ్తా ఉండాలి. ఒకటే ఫాలో అవుతా ఉండకూడదు. సో, ఎప్పుడైనా సరే ఏదైనా కోడింగ్‌లో అలానే వీళ్ళు కూడా ఏంటంటే కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్ కోసం సింప్లిఫై చేయడం కోసం కోడ్‌ని మనకి ఇఫ్ ఎల్స్ కండిషన్ స్టేట్మెంట్స్‌ని మనకు తీసుకొచ్చారు. సో, ఫస్ట్ ఏముండే అంటే మనకి ఇఫ్ ఎల్స్ ఉండే. ఇఫ్ కండిషన్ ఫస్ట్ ఇఫ్ గురించి చెప్తా, ఇఫ్ ఎల్స్ గురించి చెప్తా, ఇఫ్ ఎల్స్ ఎఫ్ గురించి చెప్తా. అలానే టెర్నరీ ఆపరేటర్ గురించి చెప్తా. మీరు ఇఫ్ ఎల్స్ కండిషన్ వాడినా, ఇఫ్ కండిషన్ వాడినా ఎవరు మిమ్మల్ని ఏమనరు. సో, యూ కెన్ యూటిలైజ్ టెర్నరీ ఆపరేటర్ నో ప్రాబ్లమ్. ఏదన్నా కండిషన్ బేస్డ్ ప్రోగ్రామింగే కాబట్టి ఏదైనా యూజ్ చేయొచ్చు. ఫస్ట్ ఇఫ్ కండిషన్ గురించి చెప్తా నేను. ఇఫ్ కండిషన్ అంటే ఏంటంటే లెట్స్ సే మనకేంటి అనంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సింటాక్స్ ఏంటి అనంటే మనకు ఒక కండిషన్ మనం రాసినప్పుడు సింపుల్ కండిషను సో, మేము ఇంతకుముందు నేను చెప్పాను. అది ట్రూ ఫాల్స్ బేస్ మీద డిపెండ్ అయి ఉంటది. ట్రూ అయితే లోపల ఉన్నది ప్రింట్ అవ్వు. ట్రూ కాకపోతే లోపల ఉన్నది ప్రింట్ కావద్దు అని. ఫర్ ఎగ్జాంపుల్ నేనేం చేస్తానంటే ఇప్పుడు నాకు డ్రైవింగ్ నేను చేయాలంటే 18+ ఉండాలి. ఏజ్ అనేది 18+ ఉండాలి. డ్రైవింగ్ మనం చేయాలన్నా, లేదా ఓట్ చేయాలన్నా సంథింగ్ ఏంటంటే 18 ఏజ్ అబోవ్ ఉన్న వాళ్ళని మాత్రమే అలౌ చేయాలి. ఐదర్ పబ్ ఆర్ ఎనీథింగ్ 18+ ఉంటే నేను అలౌ చేయాలి. సో, వాళ్ళ కోసం ఒక కండిషన్ రాసుకోవాలి బై యూజింగ్ కోడ్. ఎలా రాస్తాం మనం? లెట్ ఏజ్ అనేది ఒక వాల్యూ అనేది మనకు కావాలి. సో, నేనేం చేస్తాను ఏజ్ అనేది 18. ఓకే. ఏజ్ అనేది 18 అయితే సో, ఇప్పుడు నేను ఇఫ్ కండిషన్ రాస్తా. ఇఫ్ ఇక్కడ ఏజ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అంటే ఏజ్ అనేది 18 కన్నా ఎక్కువ ఉండొచ్చు లేదా 18 అన్నా ఉండొచ్చు. గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 18 అయితే హి ఈజ్ ఎలిజిబుల్ ఫర్ డ్రైవింగ్. ఓకే. కన్సోల్ లాగా చేస్తాం మనం సింపుల్. ఇక్కడ కోడ్‌లో చేద్దాం మనం. సో, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఏజ్ అనేది ఒక 18 తీసుకున్నాం మనం. అంటే నేను డైరెక్ట్‌గా ఇచ్చేసా. ఈ వాల్యూస్ ఎక్కడి నుంచి వస్తాయంటే సమ్‌వేర్ మనకి బ్యాక్ ఎండ్ నుంచి రావచ్చు. బ్యాక్ ఎండ్‌లో కొంతమంది ఏజ్ అనేది ఇప్పుడు నువ్వు ఒక ఫార్మ్ తీసుకుంటే అక్కడ సబ్మిట్ చేస్తావు. మై ఏజ్ ఈజ్ 19 లేదా మై ఏజ్ ఈజ్ 25 మై ఏజ్ ఈజ్ 18 అని అక్కడ ఇచ్చినప్పుడు సో, ఆ ఏజ్ అనేది ఇక్కడ వచ్చినప్పుడు నిన్ను అలౌ చేయాలా లేదా అనేది మనం కోడింగ్ రాయాలి. సో, అది యాక్చువల్ కేస్. బట్ ఇక్కడ సింపుల్‌గా మీరు ఇఫ్ కండిషన్స్ ఎలా రాయాలనేది నేర్చుకుంటారు కాబట్టి, సో, ఇది ఎక్కడి నుంచి వస్తది అంటే బ్యాక్ ఎండ్ నుంచి వస్తది. దిస్ ఈస్ డిఫరెంట్ పార్ట్. ఓకే. ఒక ఆబ్జెక్ట్ నుంచి వస్తది లేదా ఒక బ్యాక్ ఎండ్ నుంచి వస్తది. బట్ ఇక్కడ నేను డైరెక్ట్‌గా ఒక వాల్యూని అసైన్ చేసేసా. ఏజ్ ఈక్వల్ టు 18 అని. ఇప్పుడు నేను ఇఫ్ కండిషన్ యూజ్ చేసి ఏజ్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే 18 ఉంటే సో, నేనే అలౌ చేయాలి. అవన్నీ ఎంతకన్నా ఈ ఏజ్ వాల్యూ ఎంతొస్తది ఇక్కడ 18 అని వస్తది. ఇక్కడ 18 అని ఉంటేనే ఇదొస్తది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 17 ఉంటే ఏమొస్తది? ఇక్కడికి 17 వస్తది. ఓకే. ఈ వాల్యూ అనేది ఇది.
ఇక్కడ ఏదైతే రాస్తామో అది. ఈ వాల్యూ అనేది మనం కాన్స్టెంట్ వాల్యూ ఇది మనం ఒక వాల్యూ అనేది ఇచ్చేసాం. ఓకే. ఇప్పుడు నేను ఇది 18 అనే ఇస్తా ఆర్ ఒక సమ్ 19 అని ఇస్తా. ఓకే. ఇక్కడ మీకు డిఫరెన్షియేషన్ తెలుస్తుంది. కన్సోల్ లాగ్ చేద్దాం మనం. జస్ట్ కన్సోల్ లాగ్ ఎలిజిబుల్ ఫర్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ డ్రైవింగ్. కన్సోల్లో చూద్దాం. సో చూడండి, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ డ్రైవింగ్. సో యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ డ్రైవింగ్. డ్రైవింగ్కి మీరు ఎలిజిబుల్ అని చెప్తుంది. ఎందుకు? యువర్ ఏజ్ ఇస్ 19 కాబట్టి. అదే నా ఏజ్ ఫర్ ఎగ్జాంపుల్ మై ఏజ్ ఇస్ 17. అప్పుడు ఏం చూపిస్తుంది చూడండి, ఏం చూపిదు, ఏమి రాదు. ఎందుకు రావట్లేదు అని అంటే ఇది ఫాల్స్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది అంటే ఫాల్స్ స్టేట్మెంట్ వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే ఇక్కడ సింపుల్గా ఇంకోలా చేద్దాం మనం. ఫాల్స్ స్టేట్మెంట్ ఇస్తే అసలు వెళ్ళదు, లోపలికి వెళ్ళదు. ట్రూ అయితేనే వెళ్తుంది అనమాట. ఓకే, ట్రూ అయితే వెళ్తుంది. ఇదిగో ట్రూ అయితే ప్రింట్ అవుతుంది. చూడండి, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ డ్రైవింగ్. మనం డైరెక్ట్గా ట్రూ కండిషన్ ఇచ్చేసాం ఇక్కడ, ట్రూ కండిషన్. అదే నేను ఇక్కడ ఫాల్స్ కండిషన్ ఇస్తే, ఫాల్స్ అనేది ఏంటి మనకి డేటా టైప్. ట్రూ ఫాల్స్ అనేది డేటా టైప్ కదా. బులియన్ ఆపరేటర్స్ డైరెక్ట్గా ఇస్తే ఏమైపోయింది, వెళ్ళట్లేదు, ఇన్సైడ్ లోపలికే వెళ్ళదు అసలు. సో ఇక్కడ ట్రూయే రావాలి. ట్రూ రావాలంటే ఏంటి, లోపలికి వెళ్ళాలంటే ఏజ్ అనేది ఎప్పుడైనా సరే గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 18 అయితేనే, అంటే ఇక్కడ వాల్యూ అనేది 19 అయితేనే ఇన్సైడ్ వెళ్తుంది. మరి ఫాల్స్ ఉన్నప్పుడు ఎలాగా అని అంటే అప్పుడు మనకి నెక్స్ట్ స్టేట్మెంట్ వచ్చిందనమాట. దాన్నే ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. ఇది ఇఫ్ కండిషన్ ఇది. ఓకే. సో నెక్స్ట్ ఇఫ్ ఎల్స్ ఏంటంటే ఏం చేస్తుంది అంటే, ఎల్స్ లోపల మనకి ఈ కండిషన్ ఇది కాకపోతే అది అన్నట్టు అనమాట. ఎల్స్ ఇఫ్ అయితే ఇది, ట్రూ అయితే ఇది, ఫాల్స్ అయితే ఇది. ఫాల్స్ అంటే ఏంటి, కన్సోల్ లాగ్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఆర్ యు ఆర్ యంగర్ సంథింగ్, యు ఆర్ ఎల్డర్, అలా ఏదో ఒకటి రాస్తాం అన్నమాట. యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అని చెప్పి రాస్తాం. ఇప్పుడు చూడండి ఏమవుతుంది, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ డ్రైవింగ్. ఎందుకు ఇక్కడ ఎంత ఉంది మనకి, 19 అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 19 కాకుండా 17 ఇచ్చాను. 17 ఇస్తే యూఆర్ నాట్ ఎలిజిబుల్ అని వస్తుంది. యూఆర్ నాట్ ఎలిజిబుల్ ఈ కిందది ప్రింట్ అవుతుంది. అంటే ఇది ఫాల్స్. ఈ స్టేట్మెంట్ ఉంది, ఇక్కడ 17 వచ్చింది. 18 కన్నా 17 పెద్దదా? కాదు. 18 కన్నా 17 అనేది చిన్నది కాబట్టి సో ఇందులోకి రాదు మనకి, ఇక్కడికి వస్తుంది. ఇక్కడ 19 వచ్చింది అనుకోండి, ఏజ్ ఇక్కడ 19 ఇచ్చి మనం ఇక్కడ 19 వచ్చింది అనుకోండి, 18 కన్నా 19 పెద్దది కాబట్టి సో అప్పుడు ఏమవుతుంది, దిస్ ఇస్ ట్రూ కండిషన్, ఇది ప్రింట్ అవుతుంది. అర్థమైందా మీకు? క్లియర్? ఏమైనా డౌట్ ఉందా ఇందులో ఇఫ్ ఎల్స్ కండిషన్లో? సో ఇది ట్రూ అండ్ ఫాల్స్ బేస్డ్ మీద రన్ అవుతుంది ఈ ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్స్ అనేవి. సో నెక్స్ట్ ఏంటంటే ఇఫ్ ఎల్స్ ఇఫ్, ఇవి కూడా ఉన్నాయి మనకి. సో ఓకే, ఇఫ్ ఎల్స్ అలా కూడా ఉంటాయి. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఏంటంటే మార్క్స్ ఉన్నాయి, స్టూడెంట్కి నాకు మార్క్స్ అనేవి 70%, 80% వస్తే ఓకే. అలా కాకుండా స్టూడెంట్కి తక్కువ వచ్చింది అనుకో, సో నేను ఫెయిల్ చేయాలి. ఇప్పుడు గ్రేడింగ్ సిస్టమ్ ఉంది, మార్కింగ్ గ్రేడింగ్ సిస్టమ్ ఉంది, ఏబిసి అట్లానే. అదే లేదని అంటే ఏబిసి అలా ఉంటాయి. లేదు అని అంటే జస్ట్ పాస్ చేయాలా, ఫస్ట్ క్లాసా, సెకండ్ క్లాసా, థర్డ్ క్లాసా, ఫస్ట్ క్లాస్ విత్ డిస్టింక్షనా అనేది ఎలా వాళ్ళు డిసైడ్ చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ మార్క్స్ అనేవి 100కి ఇంత వస్తే, 100కి ఇంత పర్సంటేజ్ వస్తే వాడిది, సో అదే ఐ మీన్ షిఆర్ఈ ఇంత గ్రేడింగ్ వచ్చినప్పుడు ఏ థర్డ్ క్లాసా, ఫస్ట్ క్లాసా అనేది మనం చూపించాలి. సో నేను సింపుల్ కూడా తీసుకుంటా. లెట్ స్టూడెంట్ మార్క్స్ అనేవి, స్టూడెంట్ మార్క్స్ ఇవి ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే
ఇట్ విల్ కమ్ ఫ్రమ్ బ్యాక్ ఎండ్. మీరు అది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి. 85 అని జస్ట్ ఇస్తున్నా ఒక ఎగ్జాంపుల్, ఇది ఒక జస్ట్ అన్ ఎగ్జాంపుల్. బట్ మనకు కావాల్సింది కింద కండిషన్. ఇఫ్ కండిషన్ అనేది లోపల స్టూడెంట్ మార్క్స్ అనేవి నాకు 75 కన్నా ఎక్కువ వస్తే ఫస్ట్ క్లాస్ విత్ డిస్టింక్షన్ అని రాయాలి వాడికి. ఓకే, ఫస్ట్ క్లాస్ విత్ డిస్టింక్షన్ కన్సోల్ లాగ్ ఫస్ట్ క్లాస్ విత్ డిస్టింక్షన్. ఓకే, అండ్ అదే 65 వస్తే ఇక్కడ ఏం చేయాలి అప్పుడు తెలుసు కదా మీకు. ఈ లోపల కండిషన్ మీరు ఏం చేయాలి ఇప్పుడు. ఇంతవరకు ఏం చేసాం మనం, ఎల్స్ ఐదర్ ఇది ఆర్ ఇది అని చెప్పాం. బట్ ఇక్కడ ఏంటి 2 ఆర్ మోర్ ఉన్నాయి మనకి. ఇప్పుడు ఏం చేయాలి, ఎల్సిఫ్ అని పెట్టాలి. ఎల్సిఫ్ అని పెట్టి ఇక్కడ మళ్ళీ ఇంకొక కండిషన్ రాయాలి. ఏం రాయాలి, ఇదే కండిషన్ మీరు కాపీ చేసుకోవచ్చు. జస్ట్ వాల్యూని చేంజ్ చేయాలి. 65 అని పెడుతున్నా అంతే. మళ్ళీ కర్లీ బ్రేసెస్ ఓపెన్ చేస్తా, కన్సోల్లో సెకండ్ క్లాస్ అని ఇస్తున్నా. ఇంక నెక్స్ట్ ఏంటంటే ఇంకొక కండిషన్ కూడా రాయొచ్చు మనం, ఎల్స్. అలా ఎన్నైనా మనం రాసుకుంటూ వెళ్తాం. ఎల్సిఫ్ సరే, ఇక్కడ కండిషన్ రాయాలి కదా. ఓకే, కండిషన్ రాద్దాం. స్టూడెంట్ మార్క్స్ అనేవి మనకి 55 వస్తే 55 వస్తే సో థర్డ్ క్లాస్ అలా ఇస్తాం మనం. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి ఇంకొక కండిషన్ కావాలంటే రాయొచ్చు, లేదా ఎల్స్ ఒకవేళ ఫెయిల్ లేదనంటే గ్రేడ్ సంథింగ్ ఇంకా అంతకన్నా తక్కువ వస్తే, లేదు ఇక్కడ 35 కన్నా 55 కదా అంతకన్నా ఇంకా లేదు అనుకుంటే డైరెక్ట్గా ఎల్స్ ఫెయిల్ అని రాసేద్దాం. ఇంకో కండిషన్ రాయొచ్చు, బట్ ఐ డోంట్ వాంట్ టు దిస్ టైం. యా, ఓకే. సో ఇక్కడ డైరెక్ట్గా ఫెయిల్ అని రాసిస్తానండి సింపుల్గా. ఇప్పుడు మనం చూడండి ఇక్కడ 85 అని ఉంది. ఏమని వస్తుంది, ఫస్ట్ క్లాస్ విత్ డిస్టింక్షన్ అని వచ్చింది. ఓకే, ఫస్ట్ క్లాస్ విత్ డిస్టింక్షన్ ఫైన్. ఇక్కడ నేను 50 అని ఇస్తా. సో 55 అని ఇచ్చాను చూడండి. 55 అంటే థర్డ్ క్లాస్ అని వస్తుంది. యా, చూడండి ఇక్కడ అబ్జర్వ్ చేయాలి మీరు, థర్డ్ క్లాస్. మీ 5 అవసరం లేదనుకుంటే మనం కామెంట్ చేసుకోవచ్చు. అలానే ఇప్పుడు నేను 54 ఇస్తానండి, జస్ట్ 54 ఫెయిల్ అని వచ్చేస్తుంది. చూడండి ఫెయిల్ అయిపోయింది. 54 కానీ తక్కువ వస్తే 55 కానీ తక్కువ వస్తే ఎల్స్ కండిషన్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఇది ట్రూ. ఫస్ట్ ఏం చేస్తుంది అంటే ఈ కోడింగ్ స్టూడెంట్ మార్క్స్ ఎంత ఉన్నాయి, 54 వస్తుంది, ట్రూ అని చెక్ చేస్తుంది, ఫాల్స్. నెక్స్ట్ దానికి వెళ్తుంది, ట్రూ అని చెక్ చేస్తుంది, ఫాల్స్. నెక్స్ట్ దానికి వెళ్తుంది, ట్రూ అని చెక్ చేస్తుంది, ఫాల్స్. నెక్స్ట్ దానికి వెళ్తుంది, డైరెక్ట్గా ఎల్స్ కండిషన్ ప్రింట్ అయిపోతుంది. అలా ప్రతిదీ చెక్ చేసుకుంటా వెళ్తుంది అనమాట. అది చెక్ చేయడానికి విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే అయిపోతుంది. అది ఇట్ వోంట్ టేక్ టూ మచ్ టైం అంటే మనం రాసినంతసేపు ఉండదు. అది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో తీసేసుకొని అవుట్పుట్ మనకి జనరేట్ చేసి ఇచ్చేస్తుంది. ఇది ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్. ఇలా రాసినా నో ప్రాబ్లం, కోడింగ్ అనేది ఇలా రాసినా నో ప్రాబ్లం. బట్ ఏంటంటే దీనికి బదులు ఏం చేస్తారంటే మనకి ఇంకా కొన్ని ఏంటంటే ఇంకా మీరు లాజిక్గా రాయొచ్చు. ఇఫ్ ఎల్స్ కండిషన్ నెస్టెడ్ రాయొచ్చు, అట్లనే లాజికల్ ఆపరేటర్స్ రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే నా దగ్గర ఒక ఫేస్బుక్ అకౌంట్, ఫేస్బుక్ లాగిన్ పేజ్ ఉంది. ఓకే, సో ఈ ఫేస్బుక్ లాగిన్ పేజ్లో ఫేస్బుక్ ఆర్ నెట్ఫ్లిక్స్ వాట్ ఆర్ ఇట్ మే బి, ఫేస్బుక్ లాగిన్. సో ఈ ఫేస్బుక్ లాగిన్లో మనకి యూజర్ నేమ్ పాస్వర్డ్ ఉంటుంది. లాగిన్ చేయాలి అన్నప్పుడు ఇక్కడ చూడండి ఈమెయిల్ పాస్వర్డ్ కావాలి మనకి. ఈ ఈమెయిల్ పాస్వర్డ్ అనేది ట్రూ అయితే లాగిన్ సక్సెస్ఫుల్ అవ్వాలి, లేదంటే ఫెయిల్యూర్ అని ఇక్కడ మెసేజ్ చూపించాలి. సో దానికోసం ఒక కండిషన్ ఎలా రాస్తారు వాళ్ళు రియల్ టైంలో అంటే, జస్ట్ ఇన్ సింపుల్ కేస్ ఫర్ ఎగ్జాంపుల్ లెట్ యూజర్ నేమ్ అని నేను డైరెక్ట్ వాల్యూస్ ఇచ్చేస్తే, బట్ ఇట్ విల్ కమ్ ఫ్రమ్ బ్యాక్ ఎండ్. ఓకే, బ్యాక్ ఎండ్ నుంచి వస్తే మనం డైరెక్ట్గా ఇస్తాం. సమ్ అడ్మిన్ అని ఇస్తున్నాను నేను. ఓకే, అండ్ లెట్ పాస్వర్డ్ అని తీసుకుంటున్నా, పాస్వర్డ్. సో ఈ పాస్వర్డ్ అనేది సమ్ 1 2 3 4 సమ్ ఇలా ఇస్తున్నాను నేను. ఓకే, సో 2 స్ట్రింగ్సే తీసుకున్నా, ఎందుకంటే ఈ క్యారెక్టర్స్ కావాలని చెప్పి నేను స్ట్రింగ్స్. బట్ నేను ఇచ్చిన వాల్యూ నార్మల్ వాల్యూ ఇచ్చా. ఇఫ్ కండిషన్ ఎలా రాస్తామంటే యూజర్ని ఎలా రాస్తారో చెప్పండి ఎవరైనా.
సక్సెసా? ఫెయిల్యూర్ అవ్వాలనేది. ఎనీ ఐడియా? యూజర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు అడ్మిన్ అయితే అడ్మిన్ అయితే చెప్పండి, పర్లేదు, ప్రాబ్లం లేదు. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ పాస్వర్డ్కి వెళ్తాము. 2 సినారియోస్ ఉన్నాయి. అలాగా సినారియోస్ ఉన్నాయి. ఇక్కడ ఏంటి అనంటే మనం ఇక్కడేంటి మనకి 2 ఆల్రెడీ వచ్చేసింది. లాజికల్ ఆపరేటర్స్ ఏంటి అనంటే నార్మల్ కేస్‌లో ఇక్కడ అడ్మిన్ అనే యూజర్ నేమ్ అడ్మిన్ అయ్యి దాని అండ్ పాస్వర్డ్ కూడా పాస్వర్డ్ కూడా చేసి సో ఈ పాస్వర్డ్ కూడా ఇది అయితే ఈక్వల్ టు అయితే ఓకే. సో ఇలా ఒక ఈక్వల్ టు పెట్టకూడదు, 3 ఈక్వల్స్, ఎందుకంటే స్ట్రింగ్‌ని కూడా మనం కంపేర్ చేసి చేయాలి కాబట్టి. సో ఇప్పుడు నేను లోపల కన్సోల్‌లో ఏం చేస్తున్నా, లాగిన్ సక్సెస్‌ఫుల్లీ. ఈ మెసేజ్‌ని మనం ఫ్రంట్ ఎండ్‌లో చూపిస్తాం. అది ఫ్రంట్ ఎండ్‌లో చూపియడం అనేది ఇట్స్ డిఫరెంట్ కేస్. బట్ ఇక్కడ ఏంటంటే మీరు ఈ లాజిక్స్ తెలుసుకోవాలి. మెయిన్ ఈ లాజిక్స్ ఏంటి, ఎలా వర్క్ అవుతాయి అనేది. సో ఈ కన్సోల్ లాగ్‌లో ఫెయిల్డ్ టు లాగిన్ అని జస్ట్ ఇలా ఒక మెసేజ్ ఇస్తాం అంతే. సేమ్ ఇప్పుడు సేమ్ కాబట్టి సక్సెస్ఫుల్ అయిపోతుంది ఇక్కడ. సో చూడండి, లాగిన్ సక్సెస్ఫుల్లీ. అదే నేను సమ్ పాస్వర్డ్ ఇక్కడ ఏదో ఇస్తాను, సేమ్ ఇక్కడ ఏమైపోతుంది అంటే చూడండి, ఫెయిల్ టు లాగిన్ వచ్చేసింది ఇక్కడ చూడండి, ఫెయిల్ టు లాగిన్ అలా. సో ఇదేంటంటే ఆపరేటర్స్ ద్వారా, లాజిక్ ఆపరేటర్స్ ద్వారా మనం యూస్ చేస్తాం. అదే మనం ఏంటంటే సింపుల్గా టర్నరీ ఆపరేటర్ అనుకోండి, ఇన్ని లైన్సే రాయం. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏజ్ గురించి తీసుకున్నాం కదా, ఇఫ్ ఎల్స్ ఇంత రాశాను చూడండి, ఇంత రాశాను నేను, ఇదంతా ఒకటే లైన్లో రాయొచ్చు మనం, తెలుసా? ఒకటే లైన్, ఏం లేదు. ఇప్పుడు చూడండి, ఒక మెసేజ్ నేను తీసుకుంటా, లెట్ డ్రైవ్ అని తీసుకుంటున్నాను నేను. సో దీనికి ఫస్ట్ ఏజ్ అనేది గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అయితే, ఓకే, ఈ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అయితే ఏం ప్రింట్ చేయాలి నేను, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ డ్రైవింగ్. చూడండి, సింపుల్. ఇంత సింపుల్ అంటే కోడింగ్ అంత సింపుల్ చేసేసారనమాట. ఒకప్పుడు ఏంటంటే ఈ ఫెల్స్ ఇవన్నీ కొంచెం కన్ఫ్యూజన్గా, కొంచెం కష్టంగా ఉంటాయి. తర్వాత ఏంటంటే ఇలా అంతే, సింపుల్ అయిపోయింది అంతే. ఒకటే లైన్ అనమాట, కోడింగ్ అంతా ఒకటే లైన్, ఏం లేదు. ఈ క్వశ్చన్ మార్క్ ఇది. ఇంతకుముందు అంటే ఇఫ్ ఎల్స్ రాయాలి, పారెంథసిస్ పెట్టాలి. కొంతమందికి ఇది ఈజీ అనిపించవచ్చు, ఓల్డ్ పీపుల్కి ఏంటంటే ఇది ఈజీ. బట్ కమింగ్ జనరేషన్షిప్ వచ్చే వాళ్ళందరూ ఇవి యూజ్ చేస్తారనమాట, ఇలా సింపుల్గా. ఇంతే. ఇప్పుడు నేను ఈ డ్రైవ్ని ప్రింట్ చేస్తాను చూడండి కన్సోల్లో. ఇది కమెంట్ చేసేసి మనం, ఇది వద్దు ప్రెసెంట్, కన్సోల్లో డ్రైవ్ యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అని వచ్చేసింది ఇక్కడ మనకి. అది చూసారా, ఇదే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 19 ఇస్తే సేమ్ యు ఆర్ ఎలిజిబుల్ అని వచ్చింది అంతే. యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఎందుకు, ఎక్కడో మళ్ళీ మనం యూటిలైజ్ చేసాం. డ్రైవ్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ డ్రైవింగ్, ఓకే, దట్స్ ఇట్. దిస్ ఈజ్ టెర్నరీ ఆపరేటర్. టెర్నరీ ఆపరేటర్ ఎలా వర్క్ అవుతుంది అంటే ఇది చూడండి, ఇక్కడ జాగ్రత్తగా చెప్తా. ఈ ఫస్ట్ది ఇది కండిషన్ ట్రూ అయితే ఈ క్వశ్చన్ మార్క్ తర్వాత ఏది ఉందో అది ప్రింట్ అవ్వాలి, ఇక్కడ వరకు ప్రింట్ అవుతుంది. ఒకవేళ ఇది ఫాల్స్ అయితే ఇది ప్రింట్ అవుతుంది. సింపుల్గా మీకు చెప్పాలంటే ఇది కూడా కండిషన్ కూడా అవసరం లేదు, నేను ట్రూ అని ఇస్తా అంటే ఏదో ఇది ట్రూ అంతే, ఆల్వేస్ ట్రూ ఇది. అప్పుడు ఏంటి, యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ డ్రైవింగ్ వస్తుంది. అదే ఇక్కడ నేను ఫాల్స్ ఇచ్చేస్తాను అనుకోండి, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అని వస్తుంది. యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అంతే. సో బేస్డ్ ఆన్ ది కండిషన్ కూడా మనం ఎట్లా ఇస్తాం. ఓకే, దిస్ ఈజ్ టర్నరీ ఆపరేటర్. ఏమైనా డౌట్ ఉందా టర్నరీ ఆపరేటర్లో? మనం టర్నరీ ఆపరేటర్ కూడా యూజ్ చేస్తాం ఇన్ ఫ్యూచర్.
ఆల్రెడీ టెర్నరీ ఆపరేటర్ గురించి పైన రాశాం కదా. ఇది ఇఫ్ ఎల్స్ కండిషన్కి బదులు స్విచ్ కేసెస్ ఉన్నాయి అంటే ఒకటే కోడింగ్ని మన ఈ ఒకటే కండిషన్ని మోర్ 2 to 3 మనకు ఉన్నాయన్నమాట, మెథడ్స్ ఉన్నాయి. ఇఫ్ ఎల్స్ కండిషన్లో రాయొచ్చు, మీరు టెర్నరీ ఆపరేటర్లో రాయొచ్చు. అలానే ఇంకోటి ఏం రాయొచ్చు అంటే స్విచ్ కేస్ అని ఉంటుంది. స్విచ్ కేస్లో ఏంటి అని అంటే సేమ్ ఇఫ్ ఎల్స్ కండిషన్ లానే అది కూడా వర్క్ అవుతుంది. స్విచ్ అని రాస్తాము, స్విచ్ కేస్. ఇదేంటంటే మీరు జస్ట్ ఇదిగోండి, ఏం లేదు, ఇక్కడ వాల్యూ చేయాలి, బ్రేక్ చేయాలి, డిఫాల్ట్ ఏం ప్రింట్ చేయాలని రాస్తాం. సో ఇది మీకు ఎక్కడన్నా ఒకవేళ వస్తే ఇది కూడా ఉంది, ఇది కూడా సేమ్ లైక్ ఇఫ్ ఎల్స్ కండిషన్, గుర్తుపెట్టుకోండి అంతే. బట్ ఏంటంటే యూ కెన్ యూటిలైజ్ ఇఫ్ ఎల్స్ వాడిన అది ఐదర్ టెర్నరీ ఆపరేటర్ని యూజ్ చేయొచ్చు, స్విచ్ కేస్ అన్నా యూజ్ చేయొచ్చు. ఒకవేళ స్విచ్ కేస్ గురించి తెలియాలంటే మీరు గూగుల్లో చెక్ చేయండి, స్విచ్ కేస్ అని వస్తుంది. ప్రాబ్లం లేదు, ఏదన్నా కొంతమంది ఇది యూజ్ చేస్తారు, ఎవరికి ఫెమిలియర్ ఏదనిపిస్తే అది యూజ్ చేస్తారు. ఓకే, నో నీడ్ టు వర్రీ అబౌట్ దిస్. సో యా, ఇంతవరకు మనకి ఆల్మోస్ట్ జావా స్క్రిప్ట్ కంప్లీట్ అయిపోయింది. మోస్ట్ ఆఫ్ ఐ హ్యావ్ కవర్డ్ ఎవ్రీథింగ్ ఇన్ జావా స్క్రిప్ట్. ఇంకా మీకు ఏంటి అని అంటే మన రియాక్ట్లో కూడా మళ్ళీ జావా స్క్రిప్ట్ ఇప్పుడు ఏవైతే మనం మళ్ళీ నేను చెప్తున్నాను VS6 ఫీచర్స్ గురించి, మళ్ళీ మనకు అక్కడ వస్తాయి. బ్యాక్ టెర్నరీ ఆపరేటర్ వస్తుంది, లెట్ కాన్స్ట్ యారో వస్తుంది, ఫంక్షన్ వస్తుంది, యారో ఫంక్షన్ వస్తుంది, మ్యాప్ ఫైండ్ ఫిల్టర్ వస్తుంది. బట్ ఎక్స్ప్లెనేషన్ ఉండదు, బట్ వీ విల్ యూజ్ దేర్, మనం యూజ్ చేస్తాం. ఇప్పుడు ఏవైతే ఇంకా ఏమైనా ఉంటే నేను అక్కడ ఇంకా మోర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఇప్పటి వరకు జావా స్క్రిప్ట్లో కానీ, HTMLలో కానీ, CSSలో కానీ ఏమైనా డౌట్ ఉన్నాయా మీకు? క్లియర్ చేసేసుకోండి. ఏమనంటే రేపు మీకు గ్యాప్ ఇస్తున్నాను నేను, రేపు మొత్తం ఇప్పుడు ఏవైతే ES6 ఫీచర్స్ ఇప్పటి వరకు మనం ఏవైతే ఎక్స్ప్లెయిన్ చేసామో, మీరు కోడింగ్, మీరు మెయిన్ ఫోకస్ ఏంటంటే కోడింగ్ చేయడం నేర్చుకోండి. మీకు ఈ థియరీ పార్ట్ అనేది గూగుల్లో ఎక్కడ ఎతికినా దొరుకుతుంది, థియరీ పార్ట్. ఓకే, డోంట్ ఫోకస్ ఆన్ థియరీ. ప్రాక్టికల్గా ఒక సింటాక్స్ని ఎలా రాయాలి, ఇప్పుడు ఒక ఫంక్షన్ అనగానే ఎలా రాయాలి, యారో ఫంక్షన్ అనగానే ఎలా రాయాలి, ఒక ఇఫ్ ఎల్స్ స్టేట్మెంట్ ఎలా రాయాలి, ఒక టెర్నరీ ఆపరేటర్ అంటే ఏంటి, ఒక డీస్ట్రక్చరింగ్ అంటే ఏంటి, ఒక స్ప్రెడ్ ఆపరేటర్ అంటే ఎలా రాయాలనేది తెలుసుకోండి. మీరు మెయిన్ ఫోకస్ వచ్చేయండి. మీరు ఈ డెఫినిషన్స్, ఈ థియరీ పార్ట్ అనేది సెకండరీ. ఓకే, మెయిన్ ఫోకస్ ఆన్ కోడింగ్. టుమారో మీరు ప్రాక్టీస్ చేయండి. ఫ్రమ్ డే ఆఫ్టర్ టుమారో అంటే ఫ్రమ్ థర్స్డే ఐ విల్ స్టార్ట్ రియాక్ట్. ఓకే, రియాక్ట్ అంటే ఏంటి, మనం రియాక్ట్ స్టార్ట్ చేస్తాం. వితిన్ 15 to 20 డేస్లో వి విల్ క్లోజ్ రియాక్ట్ ఆల్సో. ఓకే, ఏమైనా డౌట్స్ ఉంటే యూ కెన్ డైరెక్ట్ ఏం చేయండి. యా, ఎవరైనా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే డైరెక్ట్గా వాట్ అబౌట్ ఫెచ్ API వెబ్ స్టోర్. యా, ఇది ఫెచ్ APIస్ మీకు జావా స్క్రిప్ట్లో రాదు, మీకు రియాక్ట్లో వస్తుంది. రియాక్ట్లో API ఇంటిగ్రేషన్ ఎట్లా చేస్తాం అనేది అప్పుడు వస్తుంది మీకు. నో నీడ్ టు వర్రీ. మీకు ఒక కంప్లీట్గా ఒక ప్రాజెక్ట్ కావాల్సిన రియల్ టైంలో ఏదైతే యూజ్ చేస్తారో అది మాత్రం నేను చెప్తాను. సో నో నీడ్ టు వర్రీ. ఇప్పుడు నేను ఏదైతే కాన్సెప్ట్ చెప్తానో మీరు అవి నేర్చుకొని వెళ్తే మీరు ఆల్మోస్ట్ 90-95% మీరు మేనేజ్ చేయగలుగుతారు, మీరు చేయగలుగుతారు ఈజీగా, వితౌట్ ఎనీ డౌట్. మీరు ప్రాక్టీస్ చేయాలి, కాకపోతే ఏంటంటే ప్రాక్టీస్ చేయాలి. నేను ఇప్పుడు ఏదైతే ఇన్ని రోజుల నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంతకన్నా ఎక్కువ ఉండవు, ఒకవేళ ఉన్నా 1 or 2, అది అందుకే అంటున్నా 5% ఉంటాయి. అంటే ఎందుకంటే దే విల్ యూజ్ డిఫరెంట్ టెక్నాలజీస్ కదా. అంటే రియాక్ట్ యూజ్ చేసినా సరే ఒక్కొక్కరు ఏంటంటే ఒక్కొక్క డిఫరెంట్ వే ఆఫ్లో యూజ్ చేస్తారు, అది మీరు అర్థం చేసుకోవాలి. మీరు బేసిక్స్ వస్తే అడ్వాన్స్డ్ ఇంకా ఉంటాయి అన్నమాట, అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ అవి కూడా ఉంటాయి, అవి కూడా మీరు నేర్చుకోవాల్సి వస్తుంది తర్వాత. ఓకే, అంటిల్ నో దిస్ ఈస్ ఫైన్. ఓకే, ఎనీ డౌట్స్? దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. టుమారో క్లాస్ లేదు, ప్రాక్టీస్ చేయండి. ఫ్రమ్ డే ఆఫ్టర్ టుమారో ఐ విల్ స్టార్ట్ రియాక్ట్. ఓకే, 1 day గ్యాప్ ఇస్తున్నాను మీకు, ఎందుకు అని అంటే ప్రాక్టీస్ సెషన్ మీకు ప్రాక్టీస్ చేయండి మీరు. సో ఏమైనా ఉంటే గ్రూమ్ చేసుకోండి, మళ్ళీ మనం ఫ్రెష్గా రియాక్ట్ అనేది ఫ్రమ్ డే ఆఫ్టర్ టుమారో విల్ స్టార్ట్. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ, బాయ్.